దైవజనుడు నేను అన్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన పాపిష్టి పని ఏంటి? ఆ పాపిష్టి స్థలాన్ని పోకూడదురా, పాపిష్టి దానా, పాపిష్టోడా అంటారా అన్నది ఎప్పుడు? ఈ ప్రపంచంలో పాపిష్టి స్థలం, పాపిష్టిది ఏంటి? ఈ ప్రపంచంలో పాపిష్టి స్థలం కలువరిగిరి. ఈ ప్రపంచంలో పాపిష్టి వ్యక్తి యేసుక్రీస్తు. ఏంది నా అంత మాట అన్నారా? ఏంది నా మాట అన్నావు అంటే గుర్తుపెట్టుకోండి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచన్నారే? తండ్రి చెయ్యి వదిలిపెట్టడం కారణం ఏంటంటే ప్రపంచంలో మానవ జాతి పాపం అంతా ఒక్కసారిగా ఆయన మీద పడిపోయింది, ఒక్కసారిగా ఆ స్థలంలో ఆరోపపడింది. కాబట్టే ఒక దైవజనుడు అన్నాడు అద్భుతమైన స్టేట్మెంట్, ఈ ప్రపంచంలో పాపిష్టి వ్యక్తి, పాపిష్టి స్థలం ఏదంటే కలువరిగిరి. ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు. నీ పాపం నా పాపం, నీ పాపం నీ పాపం నీ పాపం. ఇక్కడ కూర్చొని అందరూ మనం అంటాం కానీ ఎవరన్నా పాపిస్తోడు, ఏది నా పాపిష్టి స్థలం అంటే గుండెల మీద చేసుకొని బైబిల్ మొదలు పెట్టుకుంటే మనకు మించిన పాపిస్తోడు ఉన్నాడు. మనకంటే నేనైతే అనుకుంటా నాకు మించిన పాపిస్తోడు ఉన్నాడు. నాకు మించిన పాపిష్టి స్థలం ఏదైనా అంటే నా హృదయం. నా హృదయంలో గంట కొన్ని ఆలోచనలు వస్తాయి. తండ్రి రాత్రి మగళ్ళు మేలుకొని కష్టపడకపోతే బిడ్డలకు ఒంటి నిండా బట్టలు ఉండవు, కడుపు నిండా భోజనం ఉండదు. కడుపు నిండా భోజనం, ఒంటి నిండా బట్ట ఉండాలంటే, కట్టుకోబోయే ఇల్లు కానీ సంసారం సుఖవంతమైన జీవితం గడపాలంటే తండ్రి కష్టపడాలా, తల్లి కష్టపడాలా, అవునా? ఆ కష్టం బిడ్డలకు క్షేమాన్నిచ్చింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిగా ఆయన కష్టపడ్డాడు, తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన రక్తాన్ని ధారపోసాడు. కాబట్టి ఈ రోజు మనకు ఆ రక్షణ వచ్చింది. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి ఈ రోజు మనం రక్షణ పొందాం.